చచ్చిపోయింది నీ బిడ్డ కాదు, రూప బిడ్డ. నీ బిడ్డ గురించి ఎంత ఆరాటపడుతున్నావో, ఎంత తాపత్రయపడుతున్నావో. నేను నా బిడ్డ గురించి ఆరాటపడ్డాను తప్ప. బిడ్డను తీసుకెళ్ళిపోతే నువ్వు బాధపడతావు, అది నేను చూడలేను. అందుకే ఇలా బిడ్డల్ని మార్చాను. పైగా రూప బ్రతుకుతో అని డాక్టర్లు చెప్పారు కాబట్టి మార్చాను. నేనెవరికి అన్యాయం చేయాలనుకోలేదమ్మా, నా కూతురికి న్యాయం చేయాలనుకున్నా. అది తప్ప. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడే లాభమే ఉంది చెప్పు. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచిద్దాం. నాకేం తోచడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. బిడ్డనిచ్చి హవేలి వదిలి వెళ్ళిపోయేది నేను. నీకు సంబంధం లేదు, 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 సంబంధం లేదు. రూపమ్మా, కాస్త చూస్తాగమ్మా. ఏమైందమ్మా? ప్రియాంకకి నా ముఖం ఎలా చూపించాలి, తనతో ఎలా మాట్లాడాలి, నేనే మొదటి బిడ్డను కంటాను అని ఎందుకు ఖచ్చితంగా తనతో చెప్పాను. కానీ దేవుడు ఇంకోలా రాసి పెట్టాడు. తప్పు నీది కాదమ్మా. అయినా సరే మాట ఇచ్చాను, నేను పెట్టుకోవాల్సిన అవసరం నాకుంది. ప్రియాంకమ్మ అర్థం చేసుకుంటుంది, ఏమీ అనుకోదు. రూపమ్మా, ఇంతవరకు నువ్వు బాబుని చూడలేదు. బాబుని తీసుకొస్తాను. వద్దు వద్దనమ్మా, చూడాలని లేదు, మనసు బాలేదు. బాబుని చూస్తే మనసు దానంతట అదే కుతుడు పడుతుంది. బుల్లిరాజావారు, మీ అమ్మ నిన్ను చూడనంటుంది. మీ అమ్మ నీ మీద అలిగింది. మీ అమ్మ నిన్ను చూడకపోయినా నువ్వు మీ అమ్మని చూడాలిగా. తీసుకెళ్ళనా, చూపించనా? నానన్నా, అమ్మా నా మీద కోపం ఎందుకు, నేనేం తప్పు చేశాను అని అడుగు, సరేనా? బుల్లిరాజావారు, హాయ్ హాయ్ హాయ్. అది ఇక్కడ బజ్జేనన్నా, అది
జాగ్రత్త అమ్మా. ఉండండి. నెమ్మదిగా అమ్మా. నేనే మార్చాను, మీ బిడ్డల్ని నేనే మార్చాను. నీ మీద ఒట్టు, మీ బిడ్డల్ని నేనే స్వయంగా నా చేతులతో మార్చాను. ప్రియాంక, అయ్యో ఏ ప్రియాంక, ఎక్కడికే? అక్క దగ్గరికి. ఇప్పుడు ఎందుకు? నువ్వు అలా లేచి నడవకూడదే, ఇలా రా కూర్చో. నేను వెళ్ళాలి. అంత అర్జెంట్గా వెళ్లాల్సిన అవసరం ఏంటి చెప్పు? నాకు చెప్పు, నేను వెళ్తాను. చెప్పు. వెళ్తావా? నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను, చెప్పవే. వెళ్ళి వెంటనే నా బిడ్డను తీసుకురా. వినపడిందా? వెళ్ళు, వెళ్ళి నా బిడ్డను తీసుకురా. అలా ఎలా తీసుకొస్తానే? ఎందుకు తీసుకురాలేవు? తీసుకెళ్ళినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడేంటి? కుదరదంటే చెప్పు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ప్రియాంక, అక్కడుంది నీ బిడ్డ అని వాళ్ళు ఎలా నమ్ముతారు? నువ్వెలా నమ్మిస్తావు? నువ్వు ఉన్నావు కదా సాక్ష్యం, అది చాలు. అప్పటికి నమ్మకపోతే DNA టెస్ట్ చేయించమంటాను. ఆగు ప్రియాంక, తొందరపడి నిర్ణయం తీసుకోకు, నీకే నష్టం. ఏం నష్టం? సంజయ్కి ఇవ్వాల్సింది సందీప్కు పుట్టిన మొదటి బిడ్డని, అవునా? అవును, ఇచ్చేశాడు కదా, అయిపోయింది కదా. ఏమైపోయిందే? ఇచ్చింది మొదటి బిడ్డను కాదు, రూపకు పుట్టిన బిడ్డని. మొదటి బిడ్డ అంటే నీకు పుట్టిన బిడ్డే, పిచ్చి మొహమా. నీ బిడ్డ బ్రతికున్నాడని తెలిస్తే కథ మళ్ళీ మొదటికొస్తుంది. నీ బిడ్డను సంధ్యకి ఇవ్వాల్సి వస్తుంది. అలా ఎలా ఇస్తాము? ఇవ్వకపోతే సందీప్ ఊరుకోడు. చూసావుగా ఇంతకు ముందు ఎంత గొడవ చేశాడు. అల్లుడికి వాళ్ళమ్మ ప్రాణాలు ముఖ్యం, బిడ్డ కాదు. మనకి బిడ్డ ముఖ్యం. వాళ్ళమ్మ బ్రతుకుతుందో చస్తుందో మనకు అనవసరం. అతని దృష్టిలో సంధ్యకు బిడ్డనివ్వడం జరిగిపోయింది. ఇచ్చింది మొదటి బిడ్డని కాదు కదా. వాళ్ళమ్మ బతుకపోతే సందీప్ ఊరుకుంటాడా? చూడమ్మా, మన నమ్మకాలతో దేవుడికి పనిలేదు. మనం ఇచ్చిపుచ్చుకునే మాటలతో ఆయనకు అవసరం లేదు. ఎవరి ఆయుష్ ఎంతవరకో ఎప్పుడో రాసిపెట్టుంటాడు, అంతే. అంతా దాని ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు ఏమంటావమ్మా? రూప దగ్గరుంది నీ బిడ్డ అన్న నిజాన్ని కొద్ది రోజులు బయట పెట్టకుండా ఉండడమే మంచిది. ఎవరికి మంచిది? నీకు మంచిది, నీ బిడ్డకి మంచిది. కష్టమమ్మా, ఉండలేకపోతున్నాను. నా బిడ్డను చూడకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి నాపకు, నన్ను వెళ్ళని. అది కాదే, పొరపాటు నోరు జారి నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని నాకు కంగారుగా ఉందే, అందుకే వద్దంటున్నాను. అంటే ఎప్పటికీ నేను నా బిడ్డను చూడకూడదా? 9 నెలలు మోసు కన్నది
నా కోసం కాదా? అయ్యో, నీ కడుపు తిప్పద నేను అర్థం చేసుకోగలనే. మరి ఇంకేంటి? నన్ను ఆపుకు, నన్ను వెళ్ళని. ఏం జరిగితే అది జరుగుతుంది. అమ్మా ప్రియాంక, నా బిడ్డ నేను తెచ్చేసుకుంటాను. వాడు నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే పెరగాలి. ఈసారి సందీప్ నా జోలికొస్తే, నా బిడ్డ లాక్కుంటే ఊరుకునేదే లేదు. ఏం చేస్తావే? ఏం చేయగలవు? చంపేస్తాను. నా బిడ్డ మీద ఎవరు చెయ్యి వేసినా చంపేస్తాను. ముందు వెనక ఆలోచించను. చెప్పు, ఈ మాట నీ అల్లుడితో చెప్పు. రుణానుబంధం అంటే ఇదేనేమోరా. మనసుకు కష్టమైనా నిన్ను దూరం చేసుకుందాం అనుకున్నాను. కన్న పేగు బంధాన్ని తెంచేసుకుందాం అనుకున్నాను. కానీ కానీ నీ బిడ్డ నువ్వు వద్దనుకున్నా నీ బిడ్డ నిన్ను కావాలనుకున్నాడు. నీ దురదృష్టం కన్నా బిడ్డ అదృష్టం బలంగా ఉందమ్మా. మృత్యువుని గెలవడమే కాదు, అమ్మను కూడా బ్రతికించుకున్నాడు. అదృష్ట జాతకుడమ్మా నీ బిడ్డ. నిన్ను కని మీ నాన్న చేతుల్లో పెట్టేస్తే ఈ జీవితానికి నా బాధ్యతలన్నీ తీరిపోయినట్లే అనుకున్నా. ప్రశాంతంగా హవేలీ వదిలి వెళ్ళిపోదామనుకున్నా. అనుకున్నదొకటి, అయినదొకటి. ఇప్పుడున్న బాధ్యతలకు తోడు కొత్త బాధ్యతలను అంటగడుతున్నావా? నీకిదేం కొత్త కాదమ్మా. కోడలుగా హవేలీలో అడుగు పెట్టిన దగ్గర నుండి మృణాలి పెట్టిన కష్టాలు తట్టుకుంటూ ఎన్నో త్యాగాలు చేస్తూ హవేలీ పరువుని కాపాడేవమ్మా. ఇప్పుడు నీ బిడ్డను అడ్డం పెట్టుకొని హవేలీలో అనుబంధాలు నిలబెట్టాల్సిన బాధ్యత నీదేనమ్మా. హవేలీకి రాజావారికి పూర్వ వైభవం తీసుకొచ్చే శక్తి నీకే ఉందమ్మా. అది నీ బాధ్యతే. ఇది నా నిర్ణయం కాదమ్మా, నీ బిడ్డ రూపంలో ఆ దేవుడు చేసిన నిర్ణయం. కట్టుబడి ఉండాల్సిందే, తప్పదు. అంతేకాదమ్మా, నీకింకో బిడ్డ పుట్టే అవకాశం కూడా లేదు. నీ గర్భసంచి తీసేశారు. ఈ బిడ్డనే జాగ్రత్తగా అపురూపంగా పెంచుకోవాలి, పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. ఈ బిడ్డే నీ కంటి వెలుగు, నీ జీవితానికి ఆధారం. అమ్మ రూపమా, తనకిచ్చిన బిడ్డ పోయిందని మళ్ళీ ఈ బిడ్డ కావాలని సంధ్య గొడవ పెడుతుందేమో. చిన్నరాజెవరు ఒప్పేసుకుంటారేమో, నువ్వు మాత్రం ఒప్పుకోవద్దు. పొరపాటుని కూడా నీ బిడ్డను ఎవరికీ వదులుకోకు. నేను చెప్పింది అర్థమైందా? అక్క,
ఊరుకోనన్నా. బిడ్డకి ఏదో దిష్టి తగిలినట్టుకుందమ్మా, ఏడు పాపటం లేదు. ఊరుకోనన్నా. ప్రియాంక, వీడు నా బిడ్డ కాదు. నిజంగా చెబుతున్నాను ప్రియాంక, వీడు నా బిడ్డ కాదు. నీ బిడ్డ. మన బిడ్డ, మనిద్దరి బిడ్డ. తొమ్మిది నెలలు మోసి కనిన బిడ్డ పోవటం ఏ తల్లికైనా భరించలేని కష్టం, నష్టం. ధైర్యంగా ఉండి ఆ బాధను తట్టుకోవాలి. తప్పదు. నేను ఊహించిందొకటి, జరిగిందొకటి. నేను మొదటగా బిడ్డను కంటా అనుకున్నాను. నీకెలాంటి ప్రాబ్లం రాకూడదు, రాకుండా చూడాలి అనుకున్నాను. చివరికి ఏం జరిగింది? నువ్వే మొదటిగా బిడ్డను కన్నావు. చూపులకి కూడా ఆ బిడ్డ మిగల్లేదు. కాదు, నా బిడ్డ బ్రతికే ఉన్నాడు. చనిపోయింది నీ బిడ్డ రూపా, నీ బిడ్డ. ఈ పరిస్థితిలో నీ బిడ్డ మీద ప్రియాంక దృష్టి పడకూడదు. అంత మంచిది కాదమ్మా, దిష్టి తగులుతుంది.